హలో అందరికీ. నేను ఈరోజు మీకు చాలా ముఖ్యమైన టాపిక్ తీసుకొచ్చాను. మనకి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నాకు జావా ఫుల్ స్టాక్ తీసుకోవాలా? పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకోవాలా? ఏది తీసుకోవాలి? అని చాలా మందికి తెలియదు. సో, నాకు జావా తీసుకోవాలా? పైథాన్ తీసుకోవాలా అని ఎలా డిసైడ్ అవ్వాలి? మీ కెరీర్ అనేది ఎలా డిసైడ్ అవ్వాలనేది ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. దాన్ని బట్టి మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనకి మెయిన్‌గా ఎక్కువ జాబ్స్ దేంట్లో ఉన్నాయి, ఏది నేర్చుకుంటే సులభం, ఫ్యూచర్ స్కోప్ దేంట్లో ఎక్కువగా ఉంది అని తెలుసుకోవాలి ఫస్ట్. సో మనం దాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంది, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? మనకి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏమిటంటే మెయిన్గా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏమిటి, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఓకేనా? మన జావా ఫుల్ స్టాక్ అంటే మనకి ఫ్రంట్ ఎండ్ అనేది సేమ్ ఉంటుంది. పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నా, జావా ఫుల్ స్టాక్ తీసుకున్నా ఫ్రంట్ ఎండ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా? మనకి ఎక్కడ డిఫరెంట్ ఉంటుంది అంటే బ్యాక్ ఎండ్లో మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? బ్యాక్ ఎండ్లో జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే మనకి బ్యాక్ ఎండ్లో ఏముంటుంది అంటే కోర్ జావా, అడ్వాన్స్ జావా, జేడిబిసి, సర్వ్లెట్స్ అండ్ స్ప్రింగ్ బూట్ అండ్ హైబర్నెట్, ఈ స్కిల్స్ మనకి ఉంటాయి. ఓకేనా? మనకి మెయిన్గా మనకి ఓన్లీ చేంజ్ అయ్యేది ఏంటిదంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఓకేనా? మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏం వాడతాం? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్.js, యాంగ్లర్ వాడతాం. సో మెయిన్గా మనం ఈ స్కిల్స్ అనేది వాడతాం. ఓకేనా? అందులో డేటాబేస్ కూడా ఉంటుంది. డేటాబేస్ ఏంటిది? మైఎస్క్యూఎల్, ఒరాకిల్ అండ్ పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్. మనకి ఈ స్కిల్స్ అనేది కంపల్సరీ కావాలి. ఓకేనా? మనకి ఎట్లా డేటాబేస్ అనేది కామన్గా ఉంటుంది. మైఎస్క్యూఎల్, ఒరాకిల్, పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ ఇది కూడా కామన్గా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ కామన్గా ఉంటుంది. చేంజ్ అయ్యేది ఏంటిది? బ్యాక్ ఎండ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి జావాలో ఎక్కడగా ఉపయోగిస్తామంటే మెయిన్గా బ్యాంకింగ్ అప్లికేషన్లో జావా ఉపయోగిస్తాం, గవర్నమెంట్ ప్రాజెక్ట్లో జావా ఉపయోగిస్తాం, అండ్ లార్జ్ ఎంఎన్సి కంపెనీస్లో జావా అనేది ఉపయోగిస్తాం. ఓకేనా? తర్వాత ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ కూడా జావా అనేది ఉపయోగిస్తాం. మన ఈ సెక్టార్స్లో జావా అనేది ఉపయోగిస్తాం. జావా అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా? పర్ఫార్మెన్స్ కూడా మనకి హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది జావా అనేది. సో జావాలో ఇప్పటికి కూడా జాబ్స్ అనేది చాలా ఉన్నాయి. ఓకేనా? మనకి జావా అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వదు, ఎప్పుడు డిక్రీజ్ అవ్వదు. ఒక స్టేబుల్ మార్కెట్ ఉంటుంది జావాకి. ఓకేనా? మెయిన్గా జావాలో జాబ్ మార్కెట్ ఎలా ఉంటుందంటే మనకి గత 15 సంవత్సరాల నుండి స్ట్రాంగ్ మార్కెట్ ఉంది జావాకి. ఓకేనా? జావా లేదా చాలా ఎంఎన్సి కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద కంపెనీలు జావా డెవలపర్కి ఎక్కువ డిమాండ్ ఇస్తుంది. ఓకేనా? మెయిన్గా జావా డెవలపర్కి సాలరీ లేదా ఎట్లా ఉంటుందంటే మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు సాలరీస్ అనేది చాలా హైగా ఉంటాయి. ఓకేనా? ఇది మనకి కంప్లీట్ అబౌట్ జావా. ఓకేనా? ఇప్పుడు మనం పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏమిటో చూద్దాం. ఓకేనా? మనకి పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫస్ట్ ఫుల్ స్టాక్ అంటే ఏంటిది? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. పైథాన్ ఫుల్ స్టాక్ అంటే మనకి ఫ్రంట్ ఎండ్ అయితే సేమ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో మనకి కోర్ పైథాన్, డీజాంగో, ఫ్లాస్క్ మనకి ఈ టెక్నాలజీస్ అనేది ఉంటుంది. ఓకేనా? మెయిన్గా డీజాంగో అనేది చాలా ఫాస్ట్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తారు. ఓకేనా? మన ఫ్లాస్క్ అనేది అదొక ఫ్రేమ్ వర్క్, లైట్ వెయిట్ ఫ్రేమ్ వర్క్ అది బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో. ఓకేనా? మనకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్.js వాడతాం. ఎట్లా మనకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. జావా ఫుల్ స్టాక్ డెవలపర్కి, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ సేమ్గా ఉంటుంది. ఓకేనా? కానీ పైథాను ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారంటే స్టార్టప్ కంపెనీస్. ఓకేనా? స్టార్టప్ కంపెనీస్, ఏఐ మెషిన్ లెర్నింగ్ అండ్ డాటా సైన్స్, ఆటోమేషన్ ప్రాజెక్ట్స్, వెబ్ అప్లికేషన్స్. పైథాన్ అనేది
ఫ్యూచర్ టెక్నాలజీస్కి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా. మనం పైథాన్లో మనకి ర్యాపిడ్గా గ్రో అవుతుంది పైథాన్. ఓకేనా. మనకి జావా అంటే స్టేబుల్గా ఉంటుంది, కానీ పైథాన్ లేదా మనకి ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది పైథాన్ లాంగ్వేజ్ అనేది. ఓకేనా. మనం పైథాన్ అనేది చాలా కంపెనీస్ కూడా యూస్ చేస్తున్నాయి. ఓకేనా. కానీ ఎక్కువ డిమాండ్ ఉండే దేంట్లో అంటే డాటా సైన్స్ అండ్ ఏఐ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది పైథాన్కి. మనకి ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం జావా అని పైథాన్ రెండు ఎలా ఉంటాయి. మనం ఒక డీప్గా కంపారిజన్ చేద్దాం. ఓకేనా. మనకి లెర్నింగ్ డిఫికల్టీలో జావా అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. జావా అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సింటాక్స్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. కానీ పైథాన్ మాత్రం వెరీ సింపుల్, చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. సింటాక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకేనా. మనకి పర్ఫార్మెన్స్ బట్టి జావా అనేది హై పర్ఫార్మెన్స్ అండ్ లార్జ్ అప్లికేషన్స్కి బెస్ట్ జావా. కానీ పైథాన్ లేదా గుడ్ పర్ఫార్మెన్స్. కానీ కంపేర్ టు జావా పైథాన్ అనేది కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్లో. పైథాన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్, కానీ జావా కంటే కొంచెం స్లోగా ఉంటుంది పర్ఫార్మెన్స్. అంతే డిఫరెంట్. ఓకేనా. డిఫరెన్స్ అంతే. డెవలప్మెంట్ స్పీడ్ జావా లేదా డెవలప్మెంట్కి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే మనం ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఏదైనా ప్రాజెక్ట్స్ గిట్ట జావాకి చాలా టైం పడుతుంది. కానీ పైథాన్ లేదా సో మనం ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది చేస్తాం. ఎందుకంటే మనకు సింటాక్స్ అనేది తక్కువగా ఉంటుంది, మనం ఈజీగా నేర్చుకుంటాం, మనకి ఈజీగా అర్థం అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది పైథాన్లో. కానీ జావాలో ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా. కంపేర్ టు జాబ్ ఆపర్చునిటీస్ జావాలో ఇప్పటికి కూడా చాలా జాబ్ మార్కెట్ స్టేబుల్గా ఉంది. అంటే ఎక్కువ ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు. జాబ్ మార్కెట్ ఎలా ఉందో అలాగైనా ఉంది. అంటే మనకి స్టేబుల్గా ఉంది జావా. మనకి జావా అనేది మార్కెట్ ఎప్పటికీ స్టేబుల్గా ఉంటుంది. కానీ పైథాన్లో ర్యాపిడ్లీ గ్రోయింగ్ మార్కెట్, అంటే మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్. డే బై డే అనేది పైథాన్లో ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది మార్కెట్లో. ఓకేనా. మనకి సాలరీ కంపారిజన్లో జావా ఫ్రెషర్స్కి 3 to 5 LPA ఇస్తారు, కానీ పైథాన్ ఫ్రెషర్స్కి 3 to 6 LPA ఇస్తారు. ఓకేనా. మనకి ఎక్స్పీరియన్స్ బట్టి మనకి ప్యాకేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అనేది 2 years దాటితే గిట్ట 10 lakhs ప్యాకేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇప్పుడు చాలామంది ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు నేను ఏది తీసుకోవాలి, జావా తీసుకోవాలా పైథాన్ తీసుకోవాలా అని. సో మీరు ఎంఎన్సీలో జాబ్ చేయాలనుకుంటే జావా ఈస్ ది సేఫ్ ఆప్షన్. మీరు ఎంఎన్సీలో జాబ్ చేయాలని అనుకుంటే జావా అనేది సేఫ్ ఆప్షన్. మీరు ఏఐ లేదా మెషిన్ లెర్నింగ్ లేదా డాటా సైన్స్ వైపు వెళ్ళాలని అనుకుంటే పైథాన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా. మీరు బిగినర్ అయితే పైథాన్ అనేది ఈజీగా నేర్చుకుంటారు. కానీ మనకి బ్యాక్ ఎండ్ ఆర్కిటెక్చర్ స్ట్రాంగ్గా ఉండాలంటే జావా అనేది పవర్ఫుల్. ఓకేనా. మీకు ఇప్పుడు అర్థమైంది కదా జావాకి పైథాన్కి డిఫరెన్స్. సో నా ఫైనల్ కంక్లూజన్ ఏమిటంటే మీరు జావా కూడా పవర్ఫుల్ లాంగ్వేజ్, పైథాన్ కూడా ఫ్యూచర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కానీ ఏది బెస్ట్ లాంగ్వేజ్ అనేది కాన్సెప్ట్ కాదు, బేస్డ్ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది. ఓకేనా. మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కావాలా, ఓకేనా, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కావాలా లేదా ఫాస్ట్ గ్రోత్ ఏఐ ఫీల్డ్ కావాలా, అది డిసైడ్ చేసుకొని లాంగ్వేజ్ని ఎంచుకోండి. నా బెస్ట్ సజెషన్ ఏంటిదంటే మీరు ఒక 2 to 3 కోడింగ్ లాంగ్వేజ్ ట్రై చేయండి జావాలో పైథాన్లో. ఆ తర్వాత మీకు జావా అంటే ఇంట్రెస్ట్ వచ్చిందా, పైథాన్ అంటే ఇంట్రెస్ట్ వస్తుందా కోడింగ్ చేసేటప్పుడు,
దాన్ని బట్టి మీరు కోడింగ్ లాంగ్వేజ్ అనేది డిసైడ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రంట్ అండ్ మ్యాథ్స్ సేమ్, ఓన్లీ చేంజ్ అంటే బ్యాక్ ఎండ్ మాత్రమే చేంజ్ అవుతుంది. అది కూడా జావాలో బ్యాక్ ఎండ్లో జావా స్ప్రింగ్ బూట్ ఉంటుంది, పైథాన్లో పైథాన్ అండ్ డీజాంగా ఉంటుంది బ్యాక్ ఎండ్. మిగతా అంటే సేమ్ టు సేమ్. మన డేటాబేస్ సేమ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ సేమ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది అంతే. ఓకేనా? ఇప్పుడు నేను చేసిన ఈ వీడియోకి మీకు అర్థమైతే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే నేను ఏది తీసుకుంటే బెటర్ అని. ఓకేనా? దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే గిట మెయిన్గా ఈ వీడియో మీకు నచ్చితే గిట సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఉంటే షేర్ చేయండి. ఓకేనా?